ఓం శ్రీదేవి భాగవతం 7వ స్కందము 22వ అధ్యాయము. హరిశ్చంద్రుడి కథ. పదే పదే అదే మాట చెప్పింది రాణి. పాడు పనికే పూనుకుంటున్నాడు, దుఃఖపడుతూ అన్నాడు హరిశ్చంద్రుడు. నిన్ను అమ్ముకుంటున్నాను. నీచాతి నీచుడు కూడా కట్టుకున్న పెళ్ళాన్ని అమ్ముకోడు. భార్యను అమ్మడానికే నిశ్చయించాడు హరిశ్చంద్రుడు. తిన్నగా పట్నం బజార్లోనికి బయలుదేరాడు. వేడుకలు ఏర్పాటైన ఒకచోట భార్యను కూర్చోపెట్టాడు. ఓ పౌరులారా, గద్గద కంఠంతో కన్నీళ్లతో అరిచాడతడు. వినండి, నా ప్రియ భార్య ఈమె. దాసీగా పనిచేస్తుంది. వెల ఇచ్చి కొనుక్కుని వెళ్ళండి. పెళ్ళాన్ని అమ్మ చూపుతున్నావు ఎవరు బాబు నువ్వు? అక్కడ మూగిన బుద్ధిమంతులు కొందరు అడిగారు. మానవత్వం లేని క్రూరుణ్ణి అన్నాడు హరిశ్చంద్రుడు. నన్ను రాక్షసుడనే అనండి, పర్వాలేదు. ఇంతలో మరో ముసలి బ్రాహ్మడి రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు విశ్వామిత్రుడు. నువ్వు ఎవడివైతేనేం, నేను కొంటాను దీన్ని. ఎంత కావాలంటే అంత ధనమిస్తాను. లెక్కలేనంత ధనం మూలుగుతోంది నా దగ్గర. నా పెళ్ళం సుకుమారి ఇంటి పనులు చెయ్యలేకుండా ఉంది అన్నాడు. దుఃఖంతో మాటలాడలేకపోయాడు హరిశ్చంద్రుడు. మళ్ళీ అన్నాడు ముసలి బ్రాహ్మణుడు. మీ ఆవిడ రూపము, అవస్థ, శీలము, ఇది చెయ్యవలసిన పని అన్నీ ఆలోచించి నేనే వెలకడుతున్నాను. ఇచ్చేయి. శాస్త్రోక్తంగా కుమారుడితో ఉన్న ఆడదాని ఖరీదు ఎలా ఉంటుందంటే 32 లక్షణాలు మంచివై ఉండి, శీలము గుణము మంచివైతే 1 కోటి బంగారు మొహర్లు చేస్తుంది. ఇన్ని లక్షణాలు మగవాడిలో ఉంటే వాడి వెల అద్భుతం కావచ్చు. ఏమంటావు? మళ్ళీ మాట పెగల్లేదు హరిశ్చంద్రుడి నోట. అతడి ముందు లేడి చర్మం మీద ధనం కుప్పపోసి రాణి జుత్తు పట్టుకుని రావే పోదామంటూ ఈడ్చాడు. ఆగండి, నా కొడుకుని ఓ మారు చూడనివ్వండి. మళ్ళీ ఈ జన్మలో కనబడతాడో లేదో నా కన్న తండ్రి అంటూ రోహిణ్ణి గుండెలకద్దుకుని సైభ్య బాబూ ఏడుస్తూ అందామె. మీ అమ్మ దాసి అయిపోయింది ఇవాళ నుంచి. ఇక నన్ను ముట్టకు. నువ్వు ముట్టే యోగ్యత మరి నాలో లేదు. అమ్మా అమ్మా అంటూ ఏడ్చాడు రోహితుడు. తల్లి కొంగు పట్టుకుని ఈడిగిలపడి పడ్డాడు. అతడి మీద చెళ్ళు మణిపించాడు బ్రాహ్మడు. అయినా వెంటపడ్డాడు కుమారుడు. అయ్యా, అనుగ్రహించి వీణ్ణి కూడా కొనేయండి. వీణ్ణి వదిలిపెడితే ఈ దుఃఖంతో మీ పనిపాట్లు కూడా బాగా చెయ్యలేకపోతానేమో నేను. దురదృష్టవంతురాలిని నేను. కనికరించండి, అబ్బాయిని కూడా కొనేయండి అంది దీనంగా సైభ్య. అదీ బాగుంది అన్నాడు బ్రాహ్మణుడు. ఏమో, ఇదిగో ధనం తీసుకుని వీణ్ణి నాకు ఇచ్చేయి. ఆడదాని వెల మగవాడి వెల శాస్త్రాల్లోనే చెప్పబెట్టారు. 100, 1000, 1,00,000, కోటి, ఇలా 32 శుభలక్షణాలున్న ఆడదాని ధర 1 కోటి, మగవాడి ధర 10 కోట్లు. కుమారుడి వెల కూడా హరిశ్చంద్రుడి ముందు పడేసి తల్లిని కుమారుణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు బ్రాహ్మడు. వెళ్లే ముందు భర్తకి ప్రదక్షిణపూర్వకంగా ప్రణామం చేసింది సౌభ్య. నేను దానాలు చేసిన దాన్నైతే, యజ్ఞాలు చేసిన దాన్నైతే, బ్రాహ్మణుల్ని తృప్తిపరిచిన దాన్నైతే ఆ పుణ్యప్రభావం వల్ల మహారాజు నా భర్త నాకు మళ్ళీ లభించాలి అంటూ భర్త పాదాల మీద పడింది ఆమె. ప్రాణం కంటే ప్రియమైన భార్యని అలా చూసి దుఃఖంతో కృంగిపోయాడు హరిశ్చంద్రుడు. మేలుకునే ఉన్నాడో కలగంటున్నాడో తెలియడం లేదు అతనికి. నా ప్రాణం నన్ను వదిలిపోతుందా? చెట్టు నీడ చెట్టుని వదిలి ఉంటుందా? అసంభవం అన్నాడతడు అప్రయత్నంగా కుమారుణ్ణి చూసి. నాయన, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతావోయి? ఏం దారి నాకు? ఏది ఆశ్రమం? రాజ్యం పోయిందని బాధపడలేదు. ఆడిన అడవి పాలైనా అడిలిపోలేదు. మిమ్మల్ని వదలటం కష్టంగా ఉంది నాకు. దేవి, భార్య భర్త దగ్గర కనిపెట్టుకు ఉండడం ధర్మం. పైగా దుఃఖ సమయం ఇది. ఇలాంటి స్థితిలో నా నుండి వెళ్ళిపోతున్నావు నువ్వు. పవిత్రమైన ఇక్ష్వాకు వంశంలో పుట్టాను. సామ్రాజ్య వైభవం పూర్తిగా నా దగ్గర ఉండేది. నా వంటివాడి చెయ్యి పట్టి దాసీవైనావు. ఈ దుఃఖ సముద్రం నుంచి ఎవరు ఉద్ధరిస్తారు నన్ను? మీ తతంగం చూస్తూ ఆగడానికి సమయం లేదు నాకు అంటూ హరిశ్చంద్రుడి కళ్ళ ఎదుటే సైభ్యని రోహితుణ్ణి కొరడాతో కొడుతూ తోలుకుపోయాడు బ్రాహ్మణుడు. నిట్టూరుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ పెళ్ళాం బిడ్డవైపు చూస్తూ నిలబడిపోయాడు హరిశ్చంద్రుడు. గాలికైనా కనపడిన సైభ్య, సూర్యుడైనా చూసి ఎరగని రాణి, చంద్రుడికైనా అవపడని అంతఃపుర స్త్రీ దాసి అయ్యింది.
చిటికిన వేలి ఉంగరమే లక్షలు విలువ చేసే సూర్యవంశం రాజకుమారుడు బానిసగా అమ్ముడుపోయాడు. ఛీ, దుర్మతిని నేను. సైభ్య, రోహిత, మిమ్మల్ని దురవస్థ పాలు చేసి ఇంకా బతికే ఉన్నాను నేను అంటూ ఎంతో అంత దుఃఖపడ్డాడతడు. ఇంతలో దానం పుచ్చుకున్న బ్రాహ్మణ వేషంలో వచ్చి పడ్డాడు విశ్వామిత్రుడు. ఈ మారు ఒక శిష్యుణ్ణి కూడా వెంటబెట్టుకు వచ్చాడు. ఏమయ్యా హరిశ్చంద్ర, గుడ్లురుముతూ నిర్ఘారంగా క్రూరంగా అన్నాడతడు. సత్యవంతుడివేమో నువ్వు. ఏది నా దక్షిణ? సిద్ధంగా ఉంది నమస్కరిస్తూ అన్నాడు హరిశ్చంద్రుడు. ఇదిగో స్వీకరించు, అనుగ్రహించు. ఎక్కడ సంపాదించావు? నిజం చెప్పు, ఇంత డబ్బు ఎలా వచ్చింది నీకు? అడిగాడు విశ్వామిత్రుడు. ప్రయోజనమేముంది చెప్పి, వింటే విచారం కలుగుతుంది అన్నాడు హరిశ్చంద్రుడు. ఏ అన్యాయమో చేసి సంపాదించావు అన్నమాట. మా అన్యాయధనం అక్కర్లేదు నాకు, న్యాయమైన ధనం కావాలి. ఇంచేత ఎలా సంపాదించావో చెప్పు అని నిక్కచ్చి చేశాడు విశ్వామిత్రుడు. నా భార్యని 1,00,00,000 వరహాలకి, కుమారుణ్ణి 10 కోట్ల వరహాలకి అమ్మేశాను. 11 కోట్లు వరహాలివి, స్వీకరించు అన్నాడు హరిశ్చంద్రుడు. ఇంతేనా? ఇది నీవిచ్చిన దక్షిణకి చాలదు, ఇంకా కొంత ధనం కావాలి. అది కూడా ఎలాగో సంపాదించు. ఓయి బూటకం క్షత్రియుడా, దీంతో కళ్ళు తుడిచేద్దామనుకుంటున్నావా? నా బలం మచ్చు చూడాలనుకుంటున్నావేమో. తపస్సు చేసుకునే బ్రాహ్మణ్ణి నేను, వేదాలు వల్లించిన వాణ్ణి. ఏం తలుచుకుంటే అదే చెయ్యగలను. నా సొమ్ము కాచెయ్యాలని చూడకు అంటూ గుడ్లూరిమాడు విశ్వామిత్రుడు. ఇచ్చుకుంటాను అంజలి బంధంతో అన్నాడు హరిశ్చంద్రుడు. అయితే కొంచెం ఓపిక పట్టు. భార్యని కొడుకుని అమ్ముకున్నాను, నేనింకా మిగిలే ఉన్నాను కదా. దినం 4 భాగం గడుస్తూ ఉందిప్పుడు. అదిగో ఎర్రపొద్దు పడబోతూ ఉంది. నేను ఆగే చివరి సమయం ఇది అన్నాడు విశ్వామిత్రుడు. శ్రీదేవి భాగవతం 7వ స్కందంలో ఇది 22వ అధ్యాయము. 23వ అధ్యాయము హరిశ్చంద్రుడి కథ. అలా కఠినంగా చెప్పి ఎదుట కుప్పగా ఉన్న ధనం మూటకట్టుకు వెళ్ళాడు విశ్వామిత్రుడు. అనంతరం తన్ను అమ్ముకుందికి కేక వేశాడు హరిశ్చంద్రుడు. ధనం కోసం ప్రేతని అమ్ముడుపోతున్నాను. పొద్దు కోకక ముందే నన్ను కొనండి కావలసిన వారు. ఇంతలో ధర్మదేవత చండాల రూపంలో అక్కడికి వచ్చాడు. అతడి శరీరం కంపు కొడుతూ ఉంది. పారపళ్ళు, బలిసిన గడ్డము, పెద్ద కడుపు, భయంకరమైన రొమ్ము, మసిబొగ్గు శరీరము, వికారంగా ఉన్నాడు అతడు. తాతల నాటి దుడ్డుకర్ర చేత్తో పట్టుకున్నాడు. శవాల మాలలలో మెళ్ళో వేసుకున్నాడు. నేను కొంటానోయి నిన్ను, వచ్చి రావడంతోనే అన్నాడతడు. ఓ సేవకుడు, బాగా అవసరం నాకు, చెప్పు ఎంత డబ్బు కావాలి? ఎవరు నువ్వు? అడిగాడు హరిశ్చంద్రుడు. అందరూ ప్రవీరుడు అంటారు నన్ను, జాతికి మాలను. నువ్వు నా మాట మీద నడుచుకోవాలి. శవాల పన్ను వసూలు చేయడం పని, అంతే అన్నాడు చండాలుడు. బ్రాహ్మడు క్షత్రియుడు నన్ను సేవకుడిగా కొనాలని ఆశ. ఉత్తముడితో ఉత్తమముడి, మధ్యముడితో మధ్యముడికి, అధముడితో అధముడికి సరిపడుతుందంటారు పండితులు అన్నాడు హరిశ్చంద్రుడు. మంచి ధర్మజ్ఞానమే నీది, ఆలోచించకుండా అంటున్నావు. ఆలోచించి చెబితే అది ఫలవంతంగా ఉంటుంది. నోటికి వచ్చినట్లు మాట్లాడి లాభం లేదు. సత్యవంతుడివి కావాలంటే నాకు అమ్ముడుపో, అంతే అన్నాడు చండాలుడు. అసత్యమాడినవాడు అధముడు, నరకంలో పడతాడు. అంతకంటే చండాలుడు కావటమే మంచిది అన్నాడు హరిశ్చంద్రుడు. సరిగ్గా అదే సమయానికి విశ్వామిత్రుడు వచ్చాడు. మళ్ళీ ఎర్రగా అంతేసి గుడ్లు చేసుకు వచ్చాడతడు. హరిశ్చంద్ర, నువ్వు అడిగినంత ధనము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడితడు. మరి తటపటాయిస్తావెందుకు? నిన్ను అమ్ముకుని నా ధనం నాకు పారైవేమి అని ఉరిమాడు. అయ్యా, దీనంగా అన్నాడు హరిశ్చంద్రుడు. సూర్యవంశంలో పుట్టాను నేను. ధనం కోసమని మాలవాడి సేవ చెయ్యనా? అమ్ముడు పోకపోతే శాపం పెడతాను. చండాలుడు బ్రాహ్మణుడు ఎవడైతేనేమి, అమ్ముకుపోతావే, మరేం చేస్తావు? నా దక్షిణ డబ్బులు నా మొహాన్ని పరై, నేను పోతాను. చండాలుడు తప్ప మరెవ్వడూ నిన్ను కొనడు. ఇప్పుడు ధనం ఇవ్వందే నేను కదలను. ఇది ముమ్మాటికి నిశ్చయము. అదుగో దినంలో 4వ వంతు సగమే ఉంది. ఇంతలో ఇచ్చావా మంచిదే, ఇవ్వకపోతే నా శాపాగ్నితో భస్మం చేస్తాను అన్నాడు విశ్వామిత్రుడు. నిశ్చేష్టుడైపోయాడు. బొందులో ప్రాణం లేనట్లు హరిశ్చంద్రుడు. అనుగ్రహించి అంటూ విశ్వామిత్రుడు పాదాలు పట్టుకున్నాడు. నీ సేవకుణ్ణి, దీనుణ్ణి, భక్తుణ్ణి. చండాల సంపర్కం దుర్భరం.
మిగిలిన ధనం కోసం నీ సేవకుణ్ణి సేవ చేస్తాను, నీ సేవకుణ్ణయ్యి సేవ చేస్తాను, నువ్వేది చెప్తే అది చేస్తాను అంటూ బతిమలాడాడు. మంచిది, నా సేవకుడిగా ఉండు, అంగీకారమే నాకు. అయితే నువ్వు మాట ఇచ్చిన ప్రకారం నేను ఎప్పుడు ఏది చెప్పినా కాదనకుండా చేసి తీరాలి, ఇది షరతు అన్నాడు విశ్వామిత్రుడు. పునర్జన్మ లభించినంత సంతోషించాడు హరిశ్చంద్రుడు. తప్పకుండా నీ ఆజ్ఞ అక్షరాలా పాలిస్తాను, ఆజ్ఞాపించు అన్నాడు. ఇలా రాబోయి చండాలుణ్ణి పిలిచాడు విశ్వామిత్రుడు. ఇదిగో వీడు నా సేవకుడు, ఎంత వెల ఇస్తావు వీడికి? నేను అమ్మేస్తున్నాను, నీకు కొనుక్కో. ఏమంటే నాకు సేవకుడు అక్కర్లేదు, ధనమే కావాలి అన్నాడు. చంకలగుద్దాడు చండాలుడు. అయ్యా అన్నాడతడు, ఇదిగో ప్రయాగ దగ్గిన 10 యోజనాల భూముంది నాకు, దాని రత్నాలతో కప్పి నీకు ఇచ్చేస్తాను. కావలసిన సేవకుణ్ణి సంపాదించి పెట్టావు నాకు. ఉన్న ఫలానా రత్నాలు, ముత్యాలు, బంగారము అతడి ముందు కుప్పల పోశాడు. అవన్నీ మూట కట్టాడు విశ్వామిత్రుడు. రవంత చిన్నబుచ్చుకోలేదు హరిశ్చంద్రుడు. బ్రాహ్మణుడు నా యజమాని, అతడేం చేసినా సమ్మతమే నాకు అనుకున్నాడు ధైర్యంగాను. అంతలో ఆకాశవాణి అంది, హరిశ్చంద్ర, దక్షిణ ధనమిచ్చావు, రుణం తీర్చుకున్నావు. అంతేకాదు, ఆకాశం మించి పూలవాన కురిసింది అతడి మీద. దేవేంద్రుడితో సహా దేవతలు ధన్యవాదాలు పలికారు. అయ్యా ఆనందిస్తూ బ్రాహ్మణుడితో అన్నాడు హరిశ్చంద్రుడు, తల్లి, తండ్రి, బంధువు అన్నీ నువ్వే నాకు. రుణం బంధనం నుంచి ఉద్ధరించావు నన్ను. నీ మాట నాకు శ్రేయస్కరం, ఆజ్ఞాపించి. ఏం సెలవు? మంచిది, నీకు శుభం కలగాలంటూ ధనం భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. శ్రీ దేవీ భాగవతం 7వ స్కందంలో ఇది 23వ అధ్యాయము. 24వ అధ్యాయము హరిశ్చంద్రుడి కథ. విశ్వామిత్రుడు వెళ్ళాక హరిశ్చంద్రుడిని కట్టేశాడు చండాలుడు. మళ్ళీ అబద్ధమాడవు కదా అంటూ దుడ్డుకర్రతో బాదాడు. ప్రాణం జివ్వుమంది హరిశ్చంద్రుడికి. ఇంటికి ఈడ్చుకుపోయి కొట్టుగదిలో బంధించి పడేశాడు చండాలుడు. తాను మాత్రం హాయిగా నిద్రపోయాడు. చండాలుడు కారాగార గృహంలో కాలం గడిపాడు హరిశ్చంద్రుడు. అన్నపానాదులు వదిలిపెట్టాడు. నా సైభ్య ఏం కష్టాలు పడుతోందో, పాపం అబ్బాయి ఎలా ఉన్నాడు? వాడి మొహం చూస్తూ ఆమె కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. నేను వాళ్ళ దాస్యం విడిపిస్తానని ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. బ్రాహ్మణుడి దక్షిణిచ్చేసి మనసు విడిపిస్తాను అని కలలు కంటూ ఉంటుంది. నేను రాజు దగ్గరికి వెళ్ళిపోతాను. అబ్బాయి అమ్మ నాన్న అని ఏడుస్తాడు. అప్పుడు ఇద్దరినీ తీసుకుని వెళతాడు మహారాజు అని భావిస్తూ ఉంటుంది. నేను చండాలుడికి పాలబడ్డానని ఎరుగదామే. రాజ్యం పోయింది, స్నేహితులు దూరమయ్యారు, పెళ్ళాన్ని కానీ కొడుకును కానీ అమ్ముకున్నాను, చండాలుణ్ణి అయ్యాను. ఏమిటి ఈ విధి విడబడం అంటూ పరిపర విధాల విచారించాడతడు. 4 రోజులు గడిచాయి. 5వ రోజు మిట్ట మధ్యాహ్నం కారాగార గృహం నుంచి బయటికి తీశాడతన్ని చండాలుడు. ఇదిగో ఈ కాశీ దక్షిణం వైపు పెద్ద శ్మశానముంది, అక్కడ కాపలా కాస్తూ శవాల పన్ను వసూలు చేయి అంటూ ఆజ్ఞ వేశాడు. మండిపడి గద్దిస్తూ ఇంకా ఇలా అన్నాడతడు, అక్కడే ఉండాలి నువ్వు, అన్యాయం పనికిరాదు, క్షణమైనా అక్కడి నుంచి కదలకూడదు. ఇదిగో ఈ దుడ్డు కర్ర మా ముత్తాతల నాటిది, ఇది పుచ్చుకు వెళ్ళు. ఇది మహాబలుడు ప్రవీరుడు గారి దీదుద్ధుడు అని గొంతెత్తి చాటాలి. చండాలుడి ఆజ్ఞ ప్రకారం కాటికాపరిగా వెళ్ళాడు హరిశ్చంద్రుడు. భయంకరంగా ఉంది వల్లకాడు. శవాలు కాలుస్తున్నాయి, శవాలు మాలలు పడున్నాయి. దుర్బంధంతో గుప్పు గుప్పుమంటూ ఉంది పొగ. ఘోరంగా ఏమో వినబడుతున్నాయి ధ్వనులు. వందల వరళ్ళు తిరుగుతున్నాయి. కుక్కలు, రామ్మందులు, గెద్దలు తిరుగాడుతున్నాయి. అంతటా శవాలు, కళేబరాలు, ఎముకలు, పునుకులు అన్నీ చిందరవందర. సగం కాలిన శవాల మొహాలలో పళ్ళు నవ్వుతున్నట్టున్నాయి వికారంగా. చచ్చిన వాళ్ల బంధువులు గోల పెడుతూ ఉన్నారు. అంతా ఘోరంగా కోలాహలం. కుమారులని, స్నేహితుల్ని, బంధువుల్ని, ప్రియుల్ని సంబోధిస్తూ మొత్తుకుంటున్నారు కొందరు. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా అంటూ బాధపడుతున్నారు మరికొందరు. అంతటా మహాకారం దుఃఖం మాంసంతో మొదళ్లతో మరుగుతున్నాయి. చితులు చిట్టిల్లి పెట్టిల్లుమని పేలుస్తున్నాయి. ప్రళయ దృశ్యంగా ఉంది శ్మశానం. వల్లకాడు చేరి పరిపర విధాల భావించాడు హరిశ్చంద్రుడు. ఈ వల్లకాడే రాజ్యమిప్పుడు నాకు. నా భృత్యులు మంత్రులు ఏరి తాత తండ్రులు లేని రాజ్యమెక్కడా?
ప్రాణప్రియ భార్య ఎక్కడుంది? ఏడీ నా రోహితుడు? దురదృష్టవంతుణ్ణి నన్ను వదిలేసి ఎటుపోయారు? బ్రాహ్మణుడి కోపం వల్ల ఏమయ్యారు వారంతా? ధర్మం లేందే క్షేమం లేదు మనిషికి. ధర్మం వదలకూడదు అన్నాడు చండాలుడు. నిజమే అది. శవాల చుట్టూ చూస్తూ అటూ ఇటూ తిరిగాడతడు. తన శరీరం మురికితో నిండింది. ఈ శవం పన్ను దొరికింది. ఈ శవానికి 100. ఇది నాది. ఇది రాజుది. ఇది మా యజమాని మాలది. ఇలా కాటికాపరి పనిలో మగ్నుడయ్యాడతడు. అతడి శరీరం మీద ఒక్కటే పాతగుడ్డ మిగిలింది. చిరిగి 100 ముళ్ళు పడింది. ఆపాదమస్తకం వల్లకాటి బూడిద అలుముకుంది. శవాలకు వేసే పిండాన్నంలో మిగిలిన మెతుకులతో పొట్ట నింపుకునేవాడు. శవాలకు చుట్టిన దండలు తలకి చుట్టుకునేవాడు. పగలు రాత్రి నిద్ర అన్న మాటే మరిచిపోయాడు. ఏడాది 100 ఏళ్లుగా గడిపాడు. శ్రీదేవి భాగవతం 7వ స్కందంలో ఇది 24వ అధ్యాయము. ఈరోజు పురాణం సంపూర్ణం.